విజయ్ దేవరకొండ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గీతా గోవిందం. పరశురాం దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ 2018లో విడుదలై ఆ ఏడాది టాప్ గ్రేసర్స్ లో ఒకటిగా నిలిచింది. 70 కోట్లకు పైగా షేర్ తో 130 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సత్తా చాటింది. విజయ్ కెరీర్ లోనే కాదు, మీడియం రేంజ్ సినిమాలలో సైతం ఇదే టాప్ గ్రేసర్ గా నిలిచింది. అయితే ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ ఆ రికార్డ్ ని బ్రేక్ చేసింది. ఈ సినిమా 10 రోజుల్లోనే 100 కోట్లకు పైగా షేర్, 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. తేజ లాంటి కుర్ర హీరో 100 కోట్ల షేర్ ఫీట్ సాధించడంతో యూత్ లో క్రేజ్ ఉన్న విజయ్ వంటి హీరోలకు ఇప్పుడిది కొత్త టార్గెట్ గా మారిందని చెప్పవచ్చు. నిజానికి పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేసిన పాన్ ఇండియా మూవీ లైగర్ తో ఈజీగా 200 కోట్లకు పైగా గ్రాస్ రాబడతానని విజయ్ భావించాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ టాక్ తో కనీసం 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో కూడా చేరలేదు. అయితే విజయ్ త్వరలోనే ఫ్యామిలీ స్టార్ తో 200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ పరశురాం కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచి ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. పైగా సీతారామం, హాయ్ నాన్న వంటి విజయవంతమైన చిత్రాలతో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కావడం అదనపు ఆకర్షణ. ఇప్పుడు ఈ సినిమాకి మరో అంశం కలిసి రానుంది. అదే రిలీజ్ డేట్. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన దేవరా వాయిదా పడడంతో ఆ తేదీపై ఫ్యామిలీ స్టార్ కన్నేసింది. ఉగాది, శ్రీరామనవమి వంటి పండుగలు, పబ్లిక్ హాలిడేస్ కలిసొచ్చేలా అదిరిపోయే రిలీజ్ డేట్ ని దేవరా టీం లాక్ చేసుకోగా ఇప్పుడు ఆ డేట్ ఫ్యామిలీ స్టార్ కి కలిసి రానుంది. పైగా అప్పటికి 10th ఇంటర్ పరీక్షలు కూడా ముగుస్తాయి. ఇక ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత కావడంతో భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదలవుతుంది అనడంలో సందేహం లేదు. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే హిట్ కాంబినేషన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, సమ్మర్ సీజన్, పబ్లిక్ హాలిడేస్, దిల్ రాజు వంటి అంశాలన్నీ కలిసొచ్చి 200 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్నా ఆశ్చర్యం లేదు. మరి ఫ్యామిలీ స్టార్ కూడా గీతా గోవిందం మాదిరిగా విజయ్ కి బిగ్గెస్ట్ హిట్ ని అందజేస్తుందేమో చూడాలి.